కలియుగం ఎప్పుడు ముగుస్తుంది? కలియుగం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి వాటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మహాభారత సిరీస్లోని ద్వితీయ భాగంలో మహాభారత ఇతిహాసం లోతుల్లోకి వెళ్ళే ముందు సరైన పూర్వాపర సంబంధం ఏర్పరిచేందుకు సద్గురు కాలగతిలో మానవ వ్యవస్థ, గ్రహాలు, సౌర వ్యవస్థల మధ్య ఉన్న ప్రగాఢ సంబంధం గురించి శోధించైతే వివరిస్తున్నారు. సద్గురు యోగా వివరించిన ఖగోళ శాస్త్రంలో భూమి సూర్యుని చుట్టూ తిరిగే మండలాన్ని 27 విభాగాలుగా అయితే విభజించారు. ఈ 27 విభాగాలు 27 నక్షత్రాలకు చెందినవి. ఒక్కొక్క నక్షత్రానికి తిరిగి 4 సమాన పాదాలుగా అయితే విభజించారు. 4ని 27తో గుణిస్తే 108. ఈ 108 అంతరిక్షంలో భూమి తీసుకునే 108 దశలకు ప్రతీక. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్షలో సగ భాగానికి ఒక్కొక్క నక్షత్రం అనువర్తిస్తుంది. మానవ శరీరంలో వృత్తాలు వీటికి అనుగుణంగా స్పందించడం అయితే జరుగుతుంది. ఆరోగ్యవంతురాలైన స్త్రీ శరీరంలో ప్రతి 27.55 రోజులకి సంభవించు ఋతుచక్రాల స్పష్టంగా అయితే తెరుస్తాయి. పురుష శరీరంలో ఇవి అంత స్పష్టంగా అయితే ప్రకటించబడవు. ఇవి ఇంకొక విధంగా ఎక్కువ వ్యవధిలో అయితే సంభవిస్తాయి. ఈ వృత్తాలు విశ్వంలో సౌర వ్యవస్థలో అన్ని వేళలో సంభవిస్తూనే అయితే ఉంటాయి. సూక్ష్మ ప్రపంచము, అండము, బ్రహ్మాండము ఆడే ఆట ఇదే. మరి ఎవరికి ఆగిన ఆట ఆడాలి? బ్రహ్మాండం మీ ఆట ఆడుతుందని మీరు భావిస్తే మీ జీవితానికి వ్యర్థం చేసుకున్నట్లే. మీరు బ్రహ్మాండపు ఆటలో పాల్గొంటే మీ జీవితం మీ ఆలోచనకు మించిపోతుంది. కలియుగ ఆరంభం. మహాభారత ఇతిహాసాన్ని ఒక నిర్దిష్ట విధానంలో చూడవలసిన అవసరం అయితే ఉంది. కురుక్షేత్ర సంగ్రామం 3140 క్రీస్తు పూర్వం అంతమైంది. కృష్ణుడు క్రీస్తు పూర్వం 3102 తన శరీరాన్ని అయితే విడిచాడు. ఆ తర్వాత 3 నుంచి 4 నెలలకు కలియుగం అయితే ఆరంభమైంది. ప్రస్తుతం మనం క్రీస్తు శకం 2012లో అయితే ఉన్నాం. అంటే కృష్ణుని శకము 5114 సంవత్సరాలకు పూర్వం అంతమైంది. భూమి అక్షయ చలనంలో కలియుగాలు దీర్ఘవృత్తం యొక్క అడుగు భాగంలో ఉండడం వల్ల 2 కలియుగాలు కలిసి 2592 సంవత్సరాలు. దీనిని 5100 నుంచి తీసివేస్తే మనకు 2522 అయితే వస్తుంది. అనగా మనము ద్వాపర యుగంలో 2522 సంవత్సరాలు పూర్తి చేసి మరో 70 సంవత్సరాలలో త్రేతాయుగంలోకి అడుగు పెడతాం. త్రేతాయుగంలోకి అడుగు పెట్టే ముందు ప్రపంచం మరొక ఉపద్రవం ఎదుర్కొనవచ్చు. అది యుద్ధం కానవసరం లేదు, జనాభా విస్ఫోటనం కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కూడా కావచ్చు. త్రేతాయుగంలో మానవ స్పృహ, మానవ సంక్షేమం ఉన్నత దిశకు చేరుకోగలవు. కలియుగం లక్షణాల గురించి అయితే చూద్దాం. అవినీతి, స్వార్థం, దయ లేకపోవడం మరియు పవిత్రత నశించడం వంటివి. ఈ యుగంలో ప్రజలు మానవత్వాన్ని కోల్పోతారు. దుర్మార్గం మరియు కపటత్వం ఎక్కువ అవుతాయి. ప్రజలు తమను తాము గురువులుగా చెప్పుకుంటారు, కానీ నిజమైన జ్ఞానం అయితే ఉండదు. ఈ లక్షణాల కారణంగా కలియుగాన్ని చీకటి యుగం లేదా దుఃఖం మరియు కలహాల యుగం అని కూడా అంటారు. మానసిక మరియు సామాజిక లక్షణాలు. అవినీతి మరియు స్వార్థం అధికమవ్వడం, దయ లేకపోవడం మరియు పశువుల వంటి బుద్ధులు కలిగి ఉండడం, స్వార్థపరులుగా మారిపోవడం, ప్రజలు తమను తాము గురువులుగా చెప్పుకోవడం, ఇతరులను వంచడం,
నైతిక మరియు ఆధ్యాత్మిక లక్షణాలు: పవిత్రత నశించడం, పుణ్యకార్యాలు లేకపోవడం, ఇతరుల ధనాన్ని ఆశించడం, ఇతరులను హింసించడం, పరాశక్తి నిరాకరణ, విష్ణువును నమ్మకపోవడం. సమాజం మరియు వ్యక్తిగత సంబంధాలు: తమ ధర్మాన్ని విడిచిపెట్టడం, పరల స్త్రీలపై ఆశలైతే పెంచుకోవడం. సాధారణ లక్షణాలు: దీనిని తరచుగా ఇనుప యుగం లేదా చీకటి యుగం అని కూడా పిలుస్తారు. పవిత్రత నశించడం వల్ల అది దుర్మార్గం మరియు దుఃఖం యొక్క యుగంగా అయితే పరిగణించబడుతుంది. కలియుగం ఎప్పుడు అంతమవుతుంది? పురాణాల ప్రకారం కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఇది క్రీస్తు పూర్వం 3102 ఫిబ్రవరి 13న ప్రారంభమైంది మరియు 4,28,899 CE సంవత్సరంలో ముగుస్తుంది. అయితే కొన్ని భవిష్యవాణి గ్రంథాలైన భవిష్య మౌలిక ప్రకారం ఇది 2025 నుండి 2030 మధ్య ముగుస్తుందని అంచనా. ఖచ్చితంగా పురాణం ప్రకారం అయితే చూసుకుంటే 4,32,000 సంవత్సరాలు. కలియుగంలో కృష్ణుడి మరణంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది. భవిష్య మాలిక అంచనా ప్రకారం అయితే చూసుకుంటే కలియుగం 2025 నుండి 2030 మధ్య ముగుస్తుందని కొన్ని గ్రంథాలు అయితే చెప్తున్నాయి. కలియుగం ముగిసిన తర్వాత సత్యయుగం వస్తుందని ఈ గ్రంథాలు అయితే చెప్తున్నాయి. కలియుగంలో ఎవరు బతికి ఉంటారు? కలియుగ భక్తులకు సహాయం చేయడానికి సీతామాత హనుమంతుడికి అమరత్వాన్ని ప్రసాదించింది. రామాయణం తర్వాత వచ్చిన వివిధ పురాతన లిఖిత పత్రాలు హనుమంతుడి గురించి ప్రస్తావిస్తున్నాయి. తనను పూజించేవారు భూమిపై ఉండమని హనుమంతుడు రాముణ్ణి మరియు సీతనైతే వేడుకున్నాడు. కలియుగం తర్వాత ఏం జరుగుతుంది? కలియుగం ముగిసిన తర్వాత కల్కి దేవుడు చెడును నాశనం చేసి సత్యయుగాన్ని ప్రారంభించి ఈ భూమిని శుద్ధి చేస్తాడు. భవిష్య మాలిక ప్రకారం కలియుగం చివరిలో ప్రతి సంఘటన మరియు కార్యకలాపం కల్కి భగవానుడి కోరిక మరియు అనుమతితో మాత్రమే జరుగుతుంది. ఈ కాలం కలియుగం నుండి సత్యయుగానికి పరివర్తన కాలం అవుతుంది. కలియుగం 2030 నాటికి ముగుస్తుందా? కలియుగం యుగ చక్రంలో 4వ మరియు చివరి యుగము. ప్రాచీన హిందూ గ్రంథాల ప్రకారం ఇది 4,32,000 సంవత్సరాలు లేదా 1200 దివ్య సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. కానీ భవిష్యమాలికలో కలియుగం 2025 నుండి 2030 లోపు ముగుస్తుందని వ్రాయబడింది. కలియుగం తర్వాత ఎవరు వస్తారు? 4,32,000 సంవత్సరాలు కొనసాగే కలియుగ క్రీస్తు పూర్వం 3102లో ప్రారంభమవుతుందని నమ్ముతారు. కలియుగం చివరిలో ధర్మాలు అధ్వానంగా ఉన్నప్పుడు ఒక విపత్తు మరియు ధర్మ సంభవించి తదుపరి చక్రంలో కృత సత్యయుగానికి నాంది పలుకుతుంది. ఇది కల్కి ద్వారా జరుగుతుందని చెప్పబడింది. కల్కికి సహాయం చేసే చిరంజీవి ఎవరు? పరశురాముడు. ఆయనను విష్ణువు యొక్క 6వ అవతారంగా అయితే భావిస్తారు మరియు ఆయన కలియుగం చివరిలో కల్కి గురువుగా అవతరిస్తారని చెబుతారు. కలియుగంలో ఏం జరుగుతుంది? మానవ సమాజంలో వేదాల మార్గం పూర్తిగా మర్చిపోతుంది మరియు మతం అని పిలువబడేది ఎక్కువగా నాస్తికత్వంగా అయితే ఉంటుంది. రాజులు ఎక్కువగా దొంగలుగా ఉంటారు. పురుషుల వృత్తుల దొంగతనం, అబద్ధాలు మరియు అనవసర హింసలు అయితే ఉంటాయి. అన్ని సామాజిక తరగతుల శూద్రులు అత్యల్ప స్థాయికైతే దిగజారుతారు. కలియుగంలో రావణుడు తిరిగి వస్తాడా? రావణుడు కలియుగంలో తిరిగి వస్తాడా అనే ప్రశ్న పురాణాలు మరియు మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. హిందూ మతంలో రావణుడు రామాయణంలోని ఒక పాత్ర
మరియు అతని కథ భవిష్యత్ యుగాలు లేదా యుగాలలో తిరిగి రావడంతో సంబంధం అయితే కలిగి ఉండదు. కలియుగంలో విలన్ ఎవరు? పురాణాల ప్రకారం కలియుగం ముగిసే వరకు మనం కలిపురుషుడి బారి నుండి బాధపడవలసి అయితే ఉంటుంది. కలియుగం ముగిసిన తర్వాత విష్ణు యొక్క దైవిక అవతారమైన కల్కి భగవాన్ కాళీపురుషుడిని నాశనం చేస్తాడని చెప్పబడింది. అసలు కలియుగం అంటే ఏంది? కలియుగం అనేది హిందూ మతంలో యుగ చక్రంలో 4వ చివరి మరియు అత్యంత క్షీణించిన యుగం. అది అజ్ఞానం, సంఘర్షణ మరియు పాపంతో నిండిన యుగంగా అయితే పరిగణించబడుతుంది. కృష్ణుడి మరణం ఈ యుగానికి ప్రారంభాన్ని అయితే సూచిస్తుందని పురాణాలు అయితే చెబుతున్నాయి. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన వెంటనే కలియుగం అయితే ప్రారంభమైంది. ఈ యుగం 4,32,000 సంవత్సరాలు అయితే కొనసాగుతుంది. ఈ యుగాన్ని పతనం లేదా చీకటి యుగం అని పిలువబడుతుంది. కలియుగం ముగింపులో కల్కి అవతారంలో విష్ణువు చెడును నాశనం చేసి మళ్ళీ సత్యయుగాన్ని ప్రారంభిస్తాడని నమ్ముతారు. కలియుగం ఎన్నిసార్లు జరిగింది? ఒక చతుర్యుగంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర కాకుండా ఒక్కొక్క కలియుగం అయితే ఉంటుంది. ఈ విధంగా సృష్టి ప్రారంభం నుండి భారతీయ గ్రంథాలు అందించే కాలభావన ప్రకారం పై గణన ప్రకారం ఇప్పటి వరకు 453 కలియుగాలు అయితే గడిచిపోయాయి. సత్యయుగం 2032 నుండి ప్రారంభమవుతుందా? పురాణం ప్రకారం అన్ని మతాలు మరియు వర్గాలు 2032 సంవత్సరానికి ముందు సంస్కరణకు లోనవుతాయి. అవి శాశ్వతమైన సనాతన ధర్మం కింద ఐక్యమవుతాయి. 2032లో సత్యయుగం ప్రారంభమవుతుంది. మోక్షానికి ఏకైక మార్గం త్రిసంధ్య, మాధవ నామ జపం మరియు శ్రీమద్ భగవత్ మహాపురాణ పఠనం. కలియుగంలో ఎలా జీవించాలి? ప్రతి ఒక్కరూ తమ సొంత ఆహారాన్ని అయితే ఉత్పత్తి చేసుకోవడంలో నిమగ్నమై ఉండాలి. భక్తుడు తెలివైన వాడై ఉండాలి. అంటే నగరాల నాయకులు తనను కాగితపు డబ్బుతో ఆకర్షించి నిరంతర పాపపు జీవితంలో చుట్టుముట్టి తన సొంత భూమిలో అయితే ఉండి తన అవసరాలను ఉత్పత్తి చేసుకొని సంతోషంగా ఉండడానికి అనుమతించకూడదు. కలియుగంలో జీవించే దేవుడు ఎవరు? గ్రంథాలు మరియు వేదాలలో హనుమంతుడిని కలియుగ దేవునిగా అయితే వర్ణిస్తారు. హనుమంతుడిని నిజమైన భక్తితో పూజించే తన భక్తులకు దేవుడు ఖచ్చితంగా కనిపిస్తాడని చెప్పబడింది. అందుకే ఆయనను కలియుగంలో జీవించి ఉన్న మేల్కొన్న దేవత అని పిలుస్తారు. కలియుగం గురించి కృష్ణుడు ఏం చెప్పాడు? శ్రీకృష్ణుడు ఎప్పటిలాగే తీయగా నవ్వి కలియుగంలో ప్రజలు మతపరమైన కార్యక్రమాలు, ప్రార్థనలు మొదలైనవి చేస్తారని, కానీ మరోవైపు వారు స్వార్థపరులుగా ఉంటారని మరియు వారికి మాత్రమే ఉపయోగపడే వాటిని కోరుకుంటారని అందరికీ వివరించాడు. అందువల్ల పక్షి యొక్క వింత ప్రవర్తన బయటపడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.